చూడండి, ఇల్లేటివ్ కంజంక్షన్స్. రెండోది ఇల్లేటివ్ కంజంక్షన్స్. ఇల్లేటివ్ అంటే సీక్వెన్స్ అని అర్థం. ఇల్లేట్ అంటే సీక్వెన్స్, గుర్తుపెట్టుకోండి. ఇల్లేటివ్ అంటే సీక్వెన్స్ అంటే వరుసక్రమం. ఇక్కడ రీజన్ ఉండొచ్చు, దానికి పాజిటివ్ రిజల్ట్ ఉంటుందన్నమాట. రీజన్కి పాజిటివ్ రిజల్ట్, అప్పుడు ఇల్లేటివ్ కంజంక్షన్ వాడతాం. అంటే రీజన్ తర్వాత పాజిటివ్ రిజల్ట్ వస్తే ఇల్లేటివ్ కంజంక్షన్స్ వాడతాం. రీజన్ తర్వాత పాజిటివ్ రిజల్ట్ వస్తే ఇల్లేటివ్ కంజంక్షన్స్ వస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ వర్క్డ్ హార్డ్ డాష్ షీ గాట్ జాబ్. ఇక్కడ మీరు గమనించాలి, షీ వర్క్డ్ హార్డ్, షీ గాట్ జాబ్. ఆప్షన్స్ తీసుకుందాం. ఎండ్, బట్, ఎట్, సో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎండ్ రాస్తారా, బట్ రాస్తారా, ఎట్ రాస్తారా, సో రాస్తారా? అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ హార్డ్ వర్క్ చేయడం వల్లే జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ దీనివల్ల ఇది వచ్చింది, దీని నెగిటివ్ ఏం లేదు. ఇక్కడ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది, అంటే ఇది పాజిటివ్ రిజల్ట్. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే అందువలన అని అర్థం ఇందులో సోకి వస్తుంది, కాబట్టి ఇక్కడ సో రాయాలి. ఆప్షన్ 4 సో అనమాట. అందుకే ఇల్లేటివ్ కంజంక్షన్కి సో ఉదాహరణగా చెప్పచ్చు. సో ఇల్లేటివ్ అంటే ఏం చెప్పాను? రీజన్కి పాజిటివ్ రిజల్ట్. మరి అడ్వర్సేటివ్ అంటే ఏం చెప్పాను? రీజన్కి నెగిటివ్ రిజల్ట్. రీజన్కి నెగిటివ్ రిజల్టు అడ్వర్సేటివ్, రీజన్కి పాజిటివ్ రిజల్టు ఇల్లేటివ్. కాబట్టి ఇక్కడ రీజన్తో సీక్వెన్స్ రిజల్ట్ ఉండాలి. సీక్వెన్స్ అంటే వరుస క్రమం. రీజన్ తర్వాత రిజల్ట్ వస్తే అప్పుడు సో ఉపయోగించాలి. సో అంటే అర్థం అందువల్ల, అంటే ఆమె హార్డ్ వర్క్ చేసింది, అందువల్లనే ఆ ఉద్యోగం వచ్చింది. అందువల్ల చూసారా? సపోజ్ ఇందాక అన్నాం, దే ప్లేడ్ వెల్, వాళ్ళు కష్టపడ్డారు. దే వన్ ద మ్యాచ్, దే వన్ ద మ్యాచ్, మ్యాచ్ గెలిచారు. అంటే కష్టపడడం వల్ల మ్యాచ్ గెలిచారు. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చాడు, బట్, హౌఎవర్, దేర్ఫోర్, అండ్. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ దే ప్లేడ్ వెల్, బాగా ఆడారు, అందువల్లనే వన్ ద మ్యాచ్. అందువల్ల అంటే సో రావాలి, కానీ ఇక్కడ సో లేదు. సో లేనప్పుడు సోకి సమానమైన మీనింగ్ ఏమొస్తుంది? దేర్ ఫోర్. అందుకే ఇక్కడ సో, దేర్ ఫోర్, ఫర్, ఈ 3 ఉంటాయి అన్నమాట. ఇల్లేటివ్లో ఈ 3 కంజంక్షన్స్ ఉంటాయి. అందువల్ల మీనింగ్ అనమాట, ఇంకేం లేదు. అందువల్ల మీనింగ్ వస్తుంది. అక్కడ బట్టు, ఎట్టు, స్టిల్లు, హౌఎవర్ అంటే కానీ అని అర్థం. కానీ అని అర్థం. ఇది అందువల్ల అంటే రీజన్కి పాజిటివ్ రిజల్ట్ అయితే ఈ 3 ఏదైనా రాయొచ్చు. రీజన్కి నెగిటివ్ రిజల్ట్ అయితే బట్టు, ఎట్టు, స్టిల్లు, హౌఎవర్, వేరే వాటిని రాయాలి. రీజన్కి పాజిటివ్ రిజల్ట్ అయితే సో, దేర్ ఫోర్, ఫర్ ఏదైనా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ దేర్ ఫోర్ వస్తుందండి. దేర్ ఫోర్ అన్నా సో అన్నా ఒకటేనండి. అందువలన అని అర్థం అండి. అది ఎప్పుడు కూడా రిజల్ట్ ముందు ఉంటుందండి, పాజిటివ్ రిజల్ట్ ముందు ఉంటుంది. సో కానీ దేర్ ఫోర్ కానీ. ఇది రెండోదండి. ఇంకా 3వ కంజంక్షన్ తీసుకుందాం, క్యుములేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ కంజంక్షన్ 3వది చూడండి. క్యుములేటివ్ కంజంక్షన్. క్యుములేటివ్ అంటే యాడింగ్ చేయడం, అదనంగా చేర్చడం. క్యుములేటివ్ అంటే చూడండి, యాడింగ్ మోర్, అదనంగా చేర్చడం. క్యుములేటివ్ అంటే యాడింగ్ మోర్ అండి. ఇల్లేటివ్ అంటే రీజన్ పాజిటివ్ రిజల్ట్ అండి. యాడ్వర్సేట్ అంటే రీజన్ నెగిటివ్ రిజల్ట్ అండి.
రీజన్ విత్ నెగిటివ్ రిజల్ట్ అడ్వర్సేటివ్. రీజన్ విత్ పాజిటివ్ రిజల్ట్ ఇల్లేటివ్. యాడింగ్ మోర్ అదనంగా చేర్చేది క్యూములేటివ్. మరి ఇక్కడ అదనంగా చేర్చేటప్పుడు జనరల్గా ఏ వర్డ్స్ ఉపయోగించాలంటే ఎండ్ వాడతాము, బోత్ ఎండ్ వాడతాము, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగిస్తాము, యాజ్ వెల్ యాజ్ ఉపయోగిస్తాము. చూడండి, ఎండ్, బోత్ ఎండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, ఆల్సో, టు, ఇవి కంజంక్షన్స్ అనమాట. అంటే క్యుములేటివ్ అంటే యాడింగ్ చేస్తాయి అనమాట. యాడింగ్ చేస్తాయి అంటే యాడింగ్ చేసినప్పుడు ఎండ్ వాడచ్చు, బోత్ ఎండ్ వాడచ్చు, బోత్ ఎండ్ రెండు కలిపి వాడచ్చు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించవచ్చు, నాట్ ఓన్లీ బట్ ఆల్సోని ఉపయోగించవచ్చు. యాజ్ వెల్ యాజ్ని ఉపయోగించవచ్చు, యాజ్ వెల్ యాజ్ని ఉపయోగించవచ్చు. ఆల్సో లేదా టూని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు చూడండి, ఒక సెంటెన్స్ని మనం తీసుకుందాం. ఆ సెంటెన్స్ను ఇందులో ఏం ఉపయోగించవచ్చైనా రాయొచ్చు. ఉదాహరణ మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే రవి ఈజ్ హ్యాండ్సమ్, హీ ఈజ్ రిచ్. ఇప్పుడు రవికి రెండు గుణాలు ఉన్నాయి. రవి అందంగా ఉన్నాడు, రవి డబ్బు ఉంది. అంటే రవి అందంగా ఉన్నాడు, రవి దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు ఈ రెండు వాక్యాల్ని కలిపి రాయాలనుకోండి, ఎండ్ ఉపయోగించి రాయొచ్చు, బోత్ ఎండ్ ఉపయోగించి రాయొచ్చు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించి రాయొచ్చు, యాజ్ వెల్ ఉపయోగించి రాయొచ్చు. ఎలా ఉపయోగిస్తామో చూడండి. ఇక్కడ రవి ఈజ్ హ్యాండ్సమ్ అండ్ రిచ్. చూసారా, అంటే రెండు ఒకదానికి ఒకటి యాడ్ చేయాలన్నమాట. హ్యాండ్సమ్, రిచ్ రెండు గుణాలు. అందుకే ఇక్కడ ఎండ్తో కలిపితే ఇలా వస్తాయి. అంతేగాని రెండు వాక్యాల మధ్య ఎండ్ పెట్టేయడం కాదు. అంటే అక్కడ రెండు గుణాలు ఏవేవి ఉన్నా గుణాలు మాత్రం రాయాలి. రిపీట్ అయిన సెంటెన్స్ ఒకసారే రాయాలి. ఇక్కడ రవి ఈజ్ అన్న, హీ ఈజ్ అన్న ఒకటే, అది ఒకసారే రాయాలి. హ్యాండ్సమ్, రిచ్ రెండు వేరు కాబట్టి అక్కడే హ్యాండ్ కలప. సేమ్ యాజ్ వెల్ యాజ్ కూడా అంతే. యాజ్ వెల్ యాజ్ కూడా సేమ్. రవి ఈజ్ హ్యాండ్సమ్ యాజ్ వెల్ యాజ్ రిచ్. హ్యాండ్సమ్ ఎండ్ అన్న, యాజ్ వెల్ యాజ్ అదే మాదిరిగా రిచ్ కూడా అదే మాదిరిగా అని అర్థం. ఎండ్ అంటే మరియు, యాజ్ వెల్ యాజ్ అంటే అదే మాదిరిగా. అంటే హ్యాండ్సమ్ అందగాడే, అదే మాదిరిగా డబ్బు ఉన్నది కూడా. అంటే ఇప్పుడు అదనంగా యాడ్ చేస్తుంది గుణం. ఇప్పుడు చూడండి, బోత్ ఎండ్ ఎలా రాయాలి, బోత్ ఎండ్ ఎలా రాయాలి అంటే ఇక్కడ బోత్ ఎండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటి మధ్య చిన్న ఐఫన్ ఉంది, గమనించాలి. ఐఫన్ ఉందంటే మొదటి గుణం ముందేమో బోత్ రాయాలి, రెండో గుణం ముందు ఎండ్ రాయాలి. మొదటి గుణం ముందేమో నాట్ ఓన్లీ రాయాలి, రెండో గుణం ముందేమో బట్ ఆల్సో రాయాలి. ఇక్కడ మొదటి గుణం ఏది హ్యాండ్సమ్, రెండో గుణం ఏది రిచ్. అందుకే రెండు గుణాలు ముందు రెండు వేరువేరుగా వస్తే మధ్యలో ఐఫన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని రవి ఈజ్ నాట్ ఓన్లీ హ్యాండ్సమ్ బట్ ఆల్సో రిచ్. ఇవి జంట కంజంక్షన్ ఉద్దేశం. ఐఫన్ పెడితే ఇదే అర్థం. మొదటి ఏ గుణం అయితే ఉందో మొదటి గుణం, దానికి నాట్ ఓన్లీ, దానికి యాడ్ చేసే రెండో గుణానికి బట్ ఆల్సో. అలాగే బోత్ ఎండ్ కూడా. రవి ఈజ్ బోత్ హ్యాండ్సమ్ అండ్ రిచ్, బోత్ ఎండ్. చూసారా, అంటే మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎన్ని విధాలు కలపొచ్చు అండి. ఎండ్తో కలపొచ్చు, యాజ్ వెల్ యాజ్తో కలపొచ్చు, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కలపొచ్చు, బోత్ ఎండ్తో కలపొచ్చు. మరి ఇంకొక వాక్యం నేను ఇస్తాను, మరి దాన్ని 4 విధాలుగా కలిపి చూడండి. ఇంకో సెంటెన్స్ నేను ఇస్తున్నాను. ఎలాగంటే ఎగ్జాంపుల్ చూడండి. హీ ప్లేస్ క్రికెట్, హీ ప్లేస్ కబడ్డీ. అతను క్రికెట్ ఆడతాడు,
కబడ్డీ కూడా ఆడతాడు. అంటే ఈ ప్లేస్ అనే మాట 2 సార్లు వచ్చింది, అది ఒకసారి రాయాలి. క్రికెట్ని కబడ్డీని కలపాలన్నమాట. కలపడానికి ఈ 4 ఉపయోగించండి. ఏంటంటే ఎండ్ ఉపయోగించవచ్చు, బోత్ ఎండ్ ఉపయోగించవచ్చు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించవచ్చు, యాజ్ వెల్ యాజ్ కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఈ వాక్యానికి మీరు ఇప్పటిలాగే పైన చెప్పుకున్నట్టుగా 4 ఉపయోగించి రాద్దాం. ఇగోండి, ఫస్ట్ హీ ప్లేస్, ఇది కామన్ పార్ట్. హీ ప్లేస్ క్రికెట్ ఆడతాడు, అదనంగా కబడ్డీ కూడా ఆడతాడు. ఇది ఎండ్. చూడండి, ఎండ్ ఉపయోగించాం. సేమ్ ఎండ్ ప్లేస్లోనే యాజ్ వెల్ యాజ్ ఉపయోగిస్తాం. ఎండ్ ప్లేస్లోనే యాజ్ వెల్ యాజ్ ఉపయోగిస్తాం. అంటే అలాగా, హీ ప్లేస్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ కబడ్డీ. అదే జంట కంజక్షన్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటుంది. క్రికెట్ ముందు నాట్ ఓన్లీ వస్తే కబడ్డీ ముందు బట్ ఆల్సో, క్రికెట్ ముందు బోత్ వస్తే కబడ్డీ ముందు ఎండ్, బోత్ ఎండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవి కూడా ఎండ్ అర్థం ఏంటో ఇవి కూడా అంతే. ఎండ్ అంటే అదనంగా చేర్చేది అనమాట. అందుకే హీ ప్లేస్ నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఆల్సో కబడ్డీ. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇవన్నీ యాడింగ్ చేసినప్పుడు వాడతాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అండ్, యాజ్ వెల్ యాజ్, ఇవి యాడింగ్ చేసినప్పుడు వాడతాం. అలాగే బోత్ అండ్ కూడా, హీ ప్లేస్ బోత్ క్రికెట్ అండ్ కబడ్డీ. చూడండి ఇక్కడ అండ్. కాబట్టి ఇక్కడ మనం ఇట్లాగా మనం ఏం చేస్తామంటే, చూసారండి, యాడింగ్ చేసేటప్పుడు ఈ కంజక్షన్ వాడతామంటే వాటిని క్యుములేటివ్ కంజక్షన్స్ అంటారు. ఏంటేంటి? అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, ఇంకా అప్పుడప్పుడు టూ అంటే కూడా, అలాగే ఆల్సో అన్న కూడా. ఇప్పుడు అవి కూడా కంజక్షన్ వాడొచ్చండి. చెప్పుకుంటే రవి ఈజ్ హ్యాండ్సమ్ రిచ్ టు అనొచ్చు. రవి ఈజ్ హ్యాండ్సమ్ ఆల్సో రిచ్ అనొచ్చు. అక్కడ రిచ్ కూడా, రిచ్ ఆల్సో, రిచ్ కూడా అని అర్థం. టూ అన్నా కూడా, ఆల్సో అన్నా కూడా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే అదొక్కటే కాదు, ఇది కూడా అని అర్థం. నాట్ ఓన్లీ హ్యాండ్సమ్, అందం కాదు ఒక్కటే కాదు, బట్ ఆల్సో రిచ్, డబ్బున్నోడు కూడా. అలాగే బోత్, అందం ఉంది మరియు డబ్బు ఉంది, బోత్ అండ్ అనమాట. ఇందువల్ల ఏంటంటే ఇవన్నీ యాడింగ్ చేసినప్పుడు వాడే కంజక్షన్లు ఏంటంటే అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, టు, ALSO ఆల్సో. వీటిని యాడింగ్ కంజక్షన్లు ఆర్ క్యుములేటివ్ కంజక్షన్లు అంటారు. ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ కోఆర్డినేట్ కంజక్షన్లు గుర్తుపెట్టుకోండి. కోఆర్డినేట్ కంజక్షన్ 4 రకాలు, 3 రకాలు అయ్యాయి, మరొక రకం చెప్దాం.